బావా ఇదేంటిది ఎక్కడున్నాడు? దా కనబడడం లేదు. దా ఎందుకు బావా ఇవన్నీ? కోళ్ళ మీద ఆదాయం లేదు కదా, తీసేచ్చు కదా. రా చెప్తాను. ఇది పట్టుకో. ఈ కాయ తిని బాగుంటుంది. సరిగ్గా తిను, మీద వేసుకుంటావు. డ్రెస్ మీద పడితే అంత గమ్మున వదలదురా. ఎలా ఉంది? తీగుంది బావా. తీగుందా? ఈ చెట్టుకి చిన్నప్పుడు మేము చాలా నీళ్ళు వేసేవాళ్ళం, ఎరువులు వేసేవాళ్ళం రా. అయినా కాయలు కాసేది కాదు. అదే ఇప్పుడు చూడు ఎన్ని కాయలు కాస్తుంది, ఎంత నీడనిస్తుంది, దానివల్ల ఎంత లాభమో చూడు. అవును బావా. ఊరుకో బావా, మొక్కకి ఎన్ని నీళ్ళు వేసినా ఎన్ని ఎరువులు వేసినా ఎదగాలి కదా. ముందు కాయలు కాయాలన్నా నేను అవ్వాలన్నా అది ఎదిగి చెట్టు అవ్వాలి కదా. మరి ఇప్పుడు నా ఫామ్ ఇది చిన్న మొక్క లాంటిది, ఎదగాలి కదా, టైం పడుతుంది కదా. అదే నేను చేస్తున్నాను. మరి ఇప్పుడు ఎంతమంది అన్నారని చెప్పి ఎలా తీసేయగలని చెప్పు. అది నిజమే బావా కదా. అవునరా, మీ మాయ అన్నాడు కదా, అలా అబ్బాయి రవిగండి ఎందుకురా అలా పెంచిపోసేస్తున్నాడు. ఊర్లో వాళ్ళంతా ఆడి వల్ల 9 పైసా ఉపయోగం లేదు, అయినా ఎందుకు అలా పెంచిపోసేస్తున్నారు అంటున్నాడు. అవును బావా. ఏం చేస్తాడు బావా, కన్నాడు కదా, తప్పదు ఇంకా బాగుపడే వరకు పెంచి పోషించాలి కదా. మరి ఫామ్ కూడా నేను కన్న కలరా. నష్టాలు వస్తున్నాయని అంత ఈజీగా ఎలా వదిలేయగలను? లాభాలు వచ్చే వరకు కష్టపడాలంతే. బావా ఇదిగో 2 టాప్ క్వాలిటీ నాటుకోడి పిల్ల, మన దగ్గర 1000 రూపాయలు మాత్రమే. ఆ రవిగండి 18 సంవత్సరాలు పెంచి బదులు మీ మాయని దీన్ని 18 నెలలు పెంచమని చెప్పు, 10,000 రూపాయలు లాభాన్ని వస్తుంది. అర్థమైందా? చూసారు కదా, మనం బిజినెస్ పెట్టేటప్పుడు చాలా ఆశలతో చాలా ఎక్స్పెక్టేషన్స్తో పెడతాం. కానీ కొన్నిసార్లు ఆ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది. అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. సో మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ఆ బిజినెస్ని పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని లాస్ట్ వరకు పట్టుకుని ఉండగలిగితేనే మనం దాన్ని పట్టుకుంటాం మంచిది. అలా అని ఎన్ని నష్టాలు వస్తుందా, నష్టపోయి దాన్ని పట్టుకుని ఉండమని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే నష్టం దేనికి వస్తుందో మనం దాన్ని తెలుసుకోలేకపోతే ఆ బిజినెస్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఒక బిజినెస్ నష్టంలో ఉందంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఎక్కడ నష్టపోతున్నాం అనేది తెలుసుకునేంత వరకు కొంచెం టైం పెట్టినా పర్లేదు. కానీ ఎంత టైం అయినా కానీ ఎంత నష్టపోతున్నాం, ఎక్కడ నష్టపోతున్నాం అనేది తెలుసుకోలేకపోతే ఆ బిజినెస్ మనం చేయడం కూడా అనవసరం. నాకు తెలిసి చాలామంది బిజినెస్ పెట్టి ఇప్పుడు నష్టపోతూ ఉండొచ్చు. అలాగే వాళ్ళ చుట్టుపక్కల చాలామంది నష్టపోతున్నావు కదా, ఎప్పుడు తీస్తావు అని చెప్పి అడుగుతూ ఉండొచ్చు. మీకు మీ బిజినెస్ మీద నమ్మకం ఉంటే అలాంటి వాళ్ళు ఎంతమంది ఏమి ఉన్నా కానీ ధైర్యంగా నిలబడాలని చెప్పడానికి మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా జటాయు ఫార్మ్స్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.